నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. టాలీవుడ్లో కావచ్చు, అలాగే బాలీవుడ్లో కావచ్చు, ఎక్కువగా సెలబ్రిటీస్ అందరూ కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, అంటే ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో కోర్స్ నిన్నటికి నిన్న టాలీవుడ్ పాపులర్ సింగర్ కల్పన, ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ముఖ్యంగా సెలబ్రిటీస్, అటు వ్యాపారవేత్తలు కావచ్చు, బాగా పేరు పొందిన ప్రముఖులు కావచ్చు, వీళ్ళంతా కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకు ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం? అంటే ఈ పరంపరలో చూస్తే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అసలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? అండ్ ప్రెజెంట్ కల్పన విషయంలో జరిగిందేంటి? ఎందుకని ఆ దిశగా ఆలోచిస్తున్నారు? అంటే వాళ్ళకి అసాధారణ సౌకర్యాలు ఉంటాయి, డబ్బుకు కూడా లోటు ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళ గత జాబితా చూసినా కూడా మనకి. మరి ఈ నేపథ్యంలో అసలు సూసైడ్ అటెంప్ట్ వైపు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ ఫిలిం క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. అప్పాజీ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రమణ గారు. సార్, టాలీవుడ్లో ఈ సూసైడ్ అటెంప్ట్స్ అనేవి మనం రెగ్యులర్గా వింటున్నాం. కొంతమంది బయటపడుతున్నారు, బట్ కొంతమంది అయితే మాత్రం మనకి అందని లోకాలకు వెళ్ళిపోయారు. చాలా మంచి కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ, అంటే ఒకప్పుడు ఇంచుమించు ఫటాఫట్ జయలక్ష్మి, తర్వాత మన సిల్క్ స్మిత, ఇలా ఈ పరంపరలో రంగనాథ్ గారు, ఉదయ్ కిరణ్, ఇలా ఎంతమందిని చూసుకున్నా ఏమిటంటే దీనికి ప్రధానమైన రీజన్స్ ఏమనుకోవచ్చు? వాళ్ళకి పేరు అద్భుతంగా ఉంటుంది, డబ్బుకి కూడా లోటు ఉండదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా కల్పన గారు చాలా మంచి సాంగ్స్, నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడినటువంటి అండ్ మంచి స్టేజ్ మీద మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి మంచి సింగర్. అంటే ఆవిడైతే ప్రస్తుతానికి బయటపడ్డారు, మనకి అలాగే వార్తలు వినబడుతున్నాయి. ఏమనుకోవచ్చు సార్, అసలు ఎలా ఊహించాలి? అంటే ఇది మన టాలీవుడ్కి మాత్రమే పరిమితమైనటువంటి ఇది కాదు, అన్ని రంగాల్లో కూడా. అంటే జనరల్గా మనం సినిమా ఫీల్డ్ కాబట్టి అది ఏ రంగమైనా సరే వెంటనే అది ఒక ప్రముఖ వార్త అయిపోద్ది. మిగతా అన్ని రంగాల్లో, అన్ని వర్గాల్లో ఎలాగైతే ఆత్మహత్య ప్రయత్నాలు జరుగుతుంటాయో ఇది కూడా అందులో ఒకటిగా చూడాలి. కాకపోతే సెలబ్రిటీ కావడం వల్ల దీని గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే అదృష్టవశాత్తు ఆమె దాని నుంచి బయటపడి కోలుకుంటుందని చెప్పి మనకి వార్తలు అందుతున్నాయి. పూర్తిగా కోలుకొని మళ్ళీ ఆమె జనరల్గా పర్ఫార్మెన్స్ మంచి సింగరే కాదు, ఒక పర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఆ మధ్య మధ్యలో చిన్న స్టెప్పులు వేయడం, అలా ఉర్రూతులుగించే విధంగా ఆమె పాడుతుంటుంది. సో అటువంటి ఆవిడ అంటే అలాగా అందరినీ అలరించే ఒక కల్పన గారి వెనకాల ఆత్మహత్య చేసుకోవాలనిపించేంత విషాదం ఉందా అనేది ఇప్పుడు అందరికి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే ఆమె ఇప్పటి వరకు ఆమె పర్సనల్ విషయాలు కూడా పెద్దగా ఎవరికి తెలియదు. మంచి సింగర్, స్టేజ్ ఎక్కిందంటే ఒక ఊపు ఊపేస్తుంది, చక్కగా బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేస్తుంది అన్న ఇదే తెలుసు తప్ప ఈ వెనకాల ఇటువంటిది ఉంది అంటే కూతురుతో కొంచెం విభేదాలు, మొదటి భర్తతో విడాకులు తీసుకొని ఇప్పుడు ఇంకొక రెండవ పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఇందాక మీరు అన్నట్టు కేవలం డబ్బు వల్ల మాత్రమే కాదు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఏంట్రా, బాగా బలిసి ఉన్న వాళ్ళకి అంటే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు. చిన్న వాళ్ళకి అంటే చిన్న వర్గాల్లో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళల్లో డబ్బుతో మిగతా సమస్యలతో పాటు డబ్బు కూడా ఒక సమస్య ఉంటుంది. వీళ్ళకి డబ్బు సమస్య కాకపోయినా వేరే సమస్యలు ఉంటాయి, డబ్బు వల్ల కూడా వచ్చే సమస్యలు. ఉదాహరణకి ఆమె ఒక్కరితే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది, అంటే విల్లాలు, అది కూడా విల్లా అంటే అంత పెద్దగా ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ, ఆమె ఒక్కరితే. ఒకసారి ఏమవుద్దంటే సూసైడల్ టెండెన్సీ అని అంటారు. హస్బెండ్ బిజినెస్ పని మీద చెన్నై వెళ్ళారు. అదే అంటే జనరల్గా ఒక పెద్ద ఇంట్లో ఒక్కలే ఉండడం, మహా అయితే పని వాళ్ళు వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి విల్లాల్లో ఏంటంటే వాళ్ళకి కూడా మెయిడ్ క్వార్టర్స్ అని చెప్పి ఒక రూమ్, 2 రూమ్లు స్పెషల్గా ఉంటాయి, వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతారు. నిజాంపేటలో ఉంటున్నారు. తర్వాత చూస్తే ఇల్లు అంతా అంత పెద్ద లంకంత ఇల్లులో ఒకళ్ళే ఇద్దరు ఉండడం అన్నది అంటే సూసైడల్ టెండెన్సీ అని చెప్తుంటారు. అంటే ఆ టైంలో ఒకసారి బలహీన క్షణంలో ఎందుకులే ఇంకా ఈ జీవితం అని ఆ నిద్ర మాత్రం, ఇప్పుడు ఆమె స్లీపింగ్ టాబ్లెట్స్ వాడే ఇది ఉందంట, విపరీతంగా వాడింది. రెగ్యులర్గా వేసుకునేది కాకుండా ఇంకొక 3-4 ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా ఇది అంటే ఆమె వేసుకొని వెంటనే రిలీజ్ అయింది. మనం చూస్తే ఆ పరిణామాలు మనం నిశ్చితంగా కొంచెం గమనిస్తే ఆమె భర్తకి ఫోన్ చేసి నేను ఇలాగా
అని చెప్తే భర్త సొసైటీకి అలర్ట్ చేసి yes, sir. వాళ్ళు వచ్చి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఇది కొంచెం లేట్ అయ్యి ఉంటే, అంటే ఈమె ఫోన్ చేసిన టైంకి అతను మీటింగ్లోనో లేకపోతే ఇంకో చోట డ్రైవింగ్లోనో ఉండి అటెండ్ అవ్వకపోతే ఈ రోజున మనం ఆత్మహత్య ప్రయత్నం కాకుండా ఇది ఇంకొక రకంగా మనం డిస్కస్ చేసి ఉండేవాళ్ళం. అవును, నిజంగా. కాబట్టి నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం స్టార్స్ కూడా, ఇప్పుడు దీపికా పదుకునే కూడా మనం చాలా సందర్భాల్లో చెప్తుంటుంది, ఆమె ఒక దశలో డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఏది సినిమాకి కోట్లాది రూపాయల పారితోషికం తీసుకొని, పైగా ఆమె కాదు వాళ్ళ ఫాదర్ కూడా ప్రకాష్ పదుకునే పెద్ద ప్లేయర్, ఆయనే కోట్లు గడించి ఉంటాడు. అంటే ఆర్థిక సమస్యలు కాదు విచిత్రంగా సమస్యలు ఏమీ లేకపోవడం కూడా ఒక్కోసారి సమస్య అవుతాయేమో. ఇది బాగుంది కదా, అంతే కదా. లేకపోతే ఇప్పుడు సమంత కూడా పాపం ఒక్కొక్కసారి తను అంటే వేరే కారణాల వల్ల కావచ్చు, అంటే ఇలాగా స్టార్డమ్ ఎంజాయ్ చేసే వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితి ఉండడం. ముఖ్యంగా కల్పన విషయంకి వస్తే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. పైగా చక్కగా ఆమె సింగర్స్కి వచ్చిన ఇంకోటి ఏంటంటే చక్కగా పాటలు పాడుకోవచ్చు, ఒంటరిగా కూర్చొని సాధన చేస్తుంటారు, నెక్స్ట్ పాడిపోయే పాటల గురించి ప్రాక్టీస్ చేస్తుంటారు. వీళ్ళందరికీ పెద్ద టీం ఉంటుంది, ఫోన్లు చేసి మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా మరి ఆమె ఆ బలహీన క్షణంలో వెంటనే సునీత గారు కానీ, గీతామాధురి గారు కానీ, శ్రీకృష్ణ వీళ్ళందరూ వెళ్ళారు. అదే వీళ్ళు పెద్ద టీం ఉంటుంది. అదే అంటున్నాను, ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ గా ఈ టీవీ ఛానల్స్ ప్రోగ్రామ్స్ అవి పాడుతా తీగ చలవల్ల చాలా పెద్ద టీం ఉంటుంది. వీళ్ళందరూ రెగ్యులర్ గా కలుసుకోవడం ఇవన్నీ ఉంటాయి. సార్ మీరు చెప్పింది ఓకే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు. సార్ మీరు కూడా అంటే ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా దగ్గరగా దాదాపు 30 ఏళ్ళ నుంచి నాకు తెలిసి మీరు గమనిస్తూ ఉన్నారు. సార్ ఈ నేపథ్యంలో జనరల్ కండిషన్లో చూస్తే కనుక అంటే సెలబ్రిటీస్ అన్నవాళ్ళు, ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటాం మనం, వీళ్ళు తమకున్న క్రేజ్ కానీ, తమకి జనాల్లో ఉన్న ఆదరణ కానీ, తమకున్నటువంటి ఆ స్ట్రేచర్ని ఆలోచించరంటారా ఆ సెకండ్లో? అంటే నేను ఇలా చేస్తే వీళ్ళు ఇలా ఫీల్ అవుతారు అంటే ఒక చిన్న స్పృహ అయితే ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు ఆత్మహత్యలు కానీ, హత్యలు కానీ చాలా కొన్ని బలహీన క్షణాల్లో ఇప్పుడు సెకండ్స్లోనే అయిపోతాయి అంటారా? ఇప్పుడు హత్య చేసిన వాళ్ళు కొంతమంది, ఈరోజు పేపర్లో వచ్చింది, ఆయన సీనియర్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యి ఏవో చిన్న కారణాల వల్ల మొత్తం కుటుంబాన్ని సూసైడ్ చంపేసి అతను ఉరిశిక్ష కాకుండా అతనికి యావజ్జీవ అంటే జైల్లోనే చనిపోయేటట్టు తీర్పిచ్చారు. అంటే అది ఒక ఉన్మాదం. మొన్న కూడా చూసాం మనం, ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ని మనవాడు వచ్చి వీళ్ళందరూ రోజు చూస్తుంటారు కదా, ఇలాగా హత్య చేసి జైలుకి వెళ్ళడాలు ఇవన్నీ పేపర్లో వస్తుంటాయి, టీవీల్లో వస్తుంటాయి. ఏంటంటే అదొక క్షణికావేశంలో, లేదంటే ఒక ఉన్మాద స్థితి అంటారు చూడండి, అటువంటి స్థితిలో జరిగే స్థితి కూడా ఒక సెకండ్స్లోనే వచ్చేస్తుంది అనమాట. అందులోనూ ఏంటంటే ఇప్పుడు ఈ సూసైడల్ టెండెన్సీకి ట్రీట్మెంట్ కూడా కొంతమంది తీసుకోవాలి. అంటే సడన్గా ఎందుకు ఈ జీవితం అని అనిపించడం, ఎవరి మీదో ఇది చేయడం కోసం వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవడం, లేకపోతే వాళ్ళు పశ్చాత్తాపడేలా చేయాలి, అరే నా వల్ల ఆత్మహత్య చేసుకుంది అనేలా చేయాలని ఒక అటెంప్ట్ చేయడం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100% కరెక్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సూసైడల్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు కానీ, లేదు నేను డెఫినెట్గా చచ్చిపోదాం అని నిర్ణయించుకున్న వాళ్ళు, ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చాలా కీలకం అంటాను నేను. మీరు దానికి ఏమంటారు? ఎందుకంటే వాళ్ళతో పాటు కలిసి ఉండేవాళ్ళు కావచ్చు. జస్ట్ ఇప్పుడు కల్పన గారు ఇష్యూ మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారి అమ్మాయితో వారికి తగాదాట, అంటే తగాదా ఇన్ ద సెన్స్ చిన్న మాట పెరగడం. మన ఇళ్లలో కూడా దీంట్లో ప్రాబ్లం, తల్లి కూతుళ్ళు దెబ్బలాడుకోవడం అనేది చాలా సహజమైన విషయం కదా. కేరళలో చదువుకుంటుంది అమ్మాయి, తనేమో ఇక్కడికి రమ్మంటే నేను రాను అందట. అంటే అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉందంట. అలా అంటే చిన్న తల్లి కూతుర్లు తగ్గుపడ్డం అనేది నిజానికి చాలా మంది ఇళ్లలో చూస్తే మనం అత్తాకోడళ్ళ కంటే కూడా తల్లి కూతుర్ల మధ్య ఎక్కువ వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఎందుకని? ఆ ఎఫెక్షన్ తోటి, ఆ పొసెసివ్నెస్ తోటి, దీంతో రేపొద్దున పెళ్ళి అయితే ఎలా సాగినట్టు అక్కడ సాగుతుందా అని చెప్పి ముందు నుంచి వాళ్ళని ఎక్కువసేపు పడుకున్నా తిట్టడం, ఎక్కువ సరిగా ఉండకపోయినా డ్రెస్సింగ్ కానీ మరొకటి కానీ ఇలాగ రకరకాల వాళ్ళని తీర్చిదిద్దే క్రమంలో తల్లి చెప్పే మాటలు వాళ్ళకి రుచించవు కదా. కాబట్టి ఆ క్రమంలో వాళ్ళిద్దరికీ గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి తల్లి కూతురు మధ్య ఉన్న గొడవలను మరీ మనం అంత ఎక్కువగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కువ ఏంటంటే
ఒంటరితనం అన్నది, ఒంటరిగా ఉండడం అనేది ఎప్పుడు ప్రమాదకరం. అవును, దట్ టు సెలబ్రిటీస్ మనం మాట్లాడుకో. ఎవరో ఒకరు కూడా ఒక సార్ వీళ్ళ హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది కదా సార్, జనరల్గా చాలా బిజీగా ఉంటారు. అంటే బిజీ లేకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కెరీర్ అనేది బ్లాంక్ వచ్చేసి కెరీర్లో నేను ఏం చేయాలో తెలియట్లేదు అనేవాళ్ళు కూడా ఫీలింగ్లోకి వెళ్తారు, నేను కాదన్ను. బట్ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి అంటే సూసైడ్ ప్రేరేపించడానికి కారణం ఏమనుకోవచ్చు అంటారు? అదే అంటే మనం చూసినట్టు ఇప్పుడు టీవీల్లోనూ స్టేజ్ మీద చూసినప్పుడు ఉండే బిజీ అండి, తర్వాత ఖాళీగానే ఉంటారు. ఓకే, పొలిటీషియన్స్ అయితే రెగ్యులర్గా వాళ్ళని కలవడానికి ఎవరో ఒకరు వస్తుంటారు, ఎమ్మెల్యే, మినిస్టర్, అలాగైతే బిజీగా ఉంటారు. కానీ అంటే వరుసగా ఒక 5-6 సినిమాలు 10 సినిమాలు చేసేవాళ్ళు బిజీగా ఉంటారు. కానీ వీళ్ళు మరీ అంత బిజీగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి వారానికి ఒక షో ఉంటుంది అనుకోండి, దానికి ఇంట్లో కూర్చొని ప్రిపరేషన్స్, దానికి అటెండ్ అవ్వడం, మరీ అంత ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా ఉంటారు, ఎవరు ఉండరు. ఇలా ఒంటరిగా ఉండడం అనేది కొంచెం ఇందాక మనం అనుకున్నట్టు ఆ సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఏంటంటే గబుక్కున ఈ మార్గం వెళ్ళిపోతారు. చెప్పాను కదా, ఆ నిద్ర మాత్రలు రోజు వేసుకునేవి రెగ్యులర్ డోస్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా ప్రమాదమే కదా. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆమె ఇంకా ఈ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామని అనుకోలేదు. ఏదో ఒక దీంట్లో గబుక్కున వేసుకుంది, వెంటనే భర్తకి ఇన్ఫార్మ్ చేసింది. కొంచెం ఆలస్యంగానే ఇన్ఫార్మ్ చేసి ఉంటుంది ఇలాగా అని. ఆయన వెంటనే అలర్ట్ చేశాడు. లక్కీగా ఆమె చావు నుంచి బయటపడింది. దీనివల్ల ఏంటంటే చాలామంది ఇలా ఇళ్లలో, విల్లాల్లో, వీటిలో ఒంటరిగా ఉండడం ఎంత ప్రమాదకరం అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మనం లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం అంటే సెలబ్రిటీస్ కానీ లేకపోతే అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ ఎవరికైనా సరే కొంచెం సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఏమైనా మనం ఒక సజెషన్ లాగా ఒక చిన్న ఏమైనా వాక్యం ఏమైనా చెప్పగలమా? దీనికి సంబంధించి ఎలా ఉంటే బెటర్, ఎందుకు అటువైపు వెళ్ళడం, మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది ఉంటారు. అంటే కాదు, ప్రభుత్వ పరంగా చట్టపరంగా కూడా ఆత్మహత్య నేరం అది. అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది కదా, పోలీసులు కేసు పెట్టొచ్చు. అవును, ఎందుకు అంటే ఆత్మహత్య ప్రయత్నం చేయడం చేస్తున్నారండి. అదే అలా కాదు. అంటే ఎందుకు జరిగింది అనేది పక్కన పెడితే, ఎవరైతే ఆత్మహత్య ప్రయత్నం చేశారో వాళ్ళ మీద కేసు పెడుతుంది. ఎందుకంటే నేరం అది, చట్టరీత్యా నేరం, సామాజికంగా కూడా నేరం. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏముంటుంది? ఇప్పుడు ఏ సమస్యకి పరిష్కారం ఆత్మహత్య? కూతురికి అన్యాయం చేసింది అవుతుంది కదా. ఇప్పుడు భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు, అతనికి అన్యాయం చేసిన ఇది అవుతుంది. తన కెరీరు, ఎంతోమంది తనను అభిమానించే వాళ్ళు ఎంతోమంది, కొన్ని లక్షల్లో కల్పనగా అభిమానులు ఉంటారు. వీళ్ళందరూ అరే ఎందుకు ఎంత పిచ్చి పని చేసింది అని అనుకుంటారు. అదే అంటున్నాను. అంటే ఏమైనా చిన్న ఏమైనా ఉంటే డిస్కస్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. లేదు ఇది పరిష్కారం కాని సమస్య అన్నప్పుడు వదిలేయాలి. ఇంకా ఇది మన చేతిలో లేదు ఈ సమస్యకి పరిష్కారం అన్నప్పుడు కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగాక ఒక సెలబ్రిటీ లైఫ్లో ఆ తర్వాత జీవితం అంటే ఇప్పుడు బయటపడిపోయాక ఆ తర్వాత జీవితంలో ఏమైనా మార్పు వస్తుంది? ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మిగతా సింగర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ తనని ఎందుకు ఇటువంటి పిచ్చి పని చేసావు, ఎందుకు ఏమొచ్చింది, అంత కష్టం ఏమొచ్చిందని అడుగుతారు. నిజంగా అంత కష్టం లేదని ఉంటే వాళ్ళు దాన్ని ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారు. ఏముంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఈ తప్ప ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అదే అంటున్నాను నేను, ఏ ఇంట్లో ఉండవు, ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఆర్థిక సమస్యలు అయితే తీర్చలేరు. ఇప్పుడు ఒక 10 కోట్ల అప్పు ఉంది, 20 కోట్ల అప్పు ఉంది అంటే ఎవరు తీర్చలేరు. కానీ ఇటువంటి సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటిని ఖచ్చితంగా ఇవన్నీ సాల్వ్ చేయడానికి వీలయ్యే సమస్యలు ఇవి. ఏదైనా కూడా ఆమె బయటపడడం మాత్రం చాలా మంచి విషయం. భవిష్యత్తులో అటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా తను సింగింగ్ మీద అంటే మనం ముఖ్యంగా ఇలాంటి వాటి మీద డిస్కస్ చేసుకోకుండా ఉండాలి. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.